హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ బ్లాగ్స్. సో ఈరోజు అయితే మనం తోటకూర ఈజీగా అండ్ సూపర్ టేస్టీగా ఇంట్లో ఎలా ఫ్రై చేసుకోవాలో చూసేద్దాము. సో మనం ముందు రోజు నైటే ఆకులన్నీ సపరేట్గా చేసి పెట్టుకుంటే చాలా త్వరగా అయితే ఫ్రై చేసుకోవచ్చు. సో ఫ్రైయింగ్కి అయితే మెయిన్ ఇంపార్టెంట్ మన ఎండుమిరపకాయలు, గార్లిక్ అయితే ఒక 7 to 8 అయితే కట్ చేసి పెట్టుకున్నాను, ఆవాలు, జీలకర్ర, పసుపు. సో మనం ఫ్రై అయితే చేసేద్దాము. సో కడాయిలో అయితే మనం ఆయిల్ వేడి చేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర అయితే నేను వేసుకుంటున్నాను తాలింపుకి. అవి కొద్ది ఫ్రై అయిన తర్వాత మనం వెల్లుల్లి అయితే వేసి దీని అయితే మంచిగా ఫ్రై చేయాలి. అది ఫ్రై అయిన తర్వాత మన ఎండుమిరపకాయలు ప్లస్ పసుపు అయితే వేస్తున్నాను. ఇదే మనకి కర్రీకి సూపర్ టేస్ట్ వస్తుంది గ్యాస్, ఎందుకంటే మనకి ఎండుమిరపకాయలు ప్లస్ వెల్లుల్లి ఉన్న ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి దిగాలి. సో మంచిగా ఎర్రగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోండి, చూస్తున్నారు కదా. తర్వాత అయితే మనము ఒలిచి పెట్టుకున్న తోటకూరను అయితే వేసుకొని మంచి కలపండి. ఎలా అంటే మనకి పైన కిందికి మొత్తం అంతా ఆయిల్లో అయితే మనకి తోటకూర అనేది ఫ్రై అవ్వాలి. సో మనం అయితే మంచిగా కలిపేసి మూత అయితే పెట్టేసి ఒక 10 to 15 minutes అయితే దాన్ని కదపకుండా అయితే అలానే ఉంచండి. సో దట్ మనకు అది ఆయిల్లో ప్లస్ ఆ ఎవాపరేషన్కి అయితే మంచిగా ఫ్రై అవుతుంది, చూస్తున్నారు కదా. సో మళ్ళీ అయితే ఒక రౌండ్ కలిపేసి తగినంత ఉప్పు, సో మీరు ఒకసారి టేస్ట్ చేసుకుంటూ ఉప్పు వేయండి, ఎందుకంటే ఆకుకూరలో కూడా కొంచెం ఉప్పు కంటెంట్ ఉంటుంది కాబట్టి. ఉప్పు వేసుకున్నాక మళ్ళీ ఒక 5 minutes అయితే మూత పెట్టేసి ఫ్రై అయితే చేసుకుందాము. ఎమ్మి తోటకూర ఫ్రై అయితే రెడీ. హెల్త్కి కూడా చాలా మంచిది, అండ్ మీరు అన్నంలో కలుపుకొని తింటే మాత్రం సూపర్ టేస్టీ గైస్.